భక్తిహీనుడు, పాపి, నీతిమంతుడు, ముగ్గురు కోసం చెప్పాడు. ఇందులో నీతిమంతుడే రక్షింపబడటం అంటే పరలోకం వెళ్ళటం దుర్లభం అంటున్నాడు. దుర్లభం అంటే అసాధ్యం, కష్టం. నీతిమంతుడే పరలోకం వెళ్ళటం కష్టమైతే ఇంకా భక్తిహీనుడు అంటే ఎవరు? ఏదో పేరుకి దేవుళ్ళలోకి వచ్చి మత శాఖలు, సంఘాలు, రోగాలు పోతాయని, లేదా అప్పులు తీరతాయని, లేదా ఏదో కలిసి వస్తుందని, పెళ్లి కోసం బాప్తిసం తీసుకుని, లేదంటే ఉద్యోగం వస్తుందని దేవుని దగ్గరికి రావటం, వీళ్ళంతా భక్తిహీనులు. అంటే భక్తిహీనత అంటే భక్తులు అనే లిస్టులో ఉంటారు తప్ప ఒరిజినల్కి వీళ్ళకేమీ దేవుడి మీద భక్తి ఏమీ ఉండదు. పాపులు అంటే ఎవరు? అసలు దేవుణ్ణే నమ్మనివారు, దేవుడి దగ్గరికే రానివారు. ఇప్పుడు నీతిమంతుడే పరలోకం వెళ్ళటం కష్టమైతే ఇంకా భక్తిహీనుడు, పాపులు, వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు అసలే ఇప్పుడు మనం ఆలోచించేది నీతిమంతుడే పరలోకం వెళ్ళటం దుర్లభమా? నీతిమంతుడు అంటే ఎవరు? దేవుని నమ్మినవాడు, దేవునిలోకి వచ్చినవాడు. దేవునిలోకి రావటం అంటే ఏదో నామకార్థ సంఘాలు, నామకార్థ క్రైస్తవుల్లా కాకుండా సత్యవాక్యంలోకి, నిజమైన సంఘంలోకి వచ్చినవారు. వీళ్ళని నీతిమంతులో ఉంటారు. పరలోకం ఉందని, దేవుడు ఉన్నాడని, ఈ జీవితం శాశ్వతం కాదని, ఇవన్నీ తెలిసినవారు. మనం నీతిమంతులుగా ఎలా మారాం? మనం నీతిమంతులమే, క్రైస్తవులు అంటే నీతిమంతులే. మనం నీతిమంతులుగా ఎలా మారాం? బాప్తిసం తీసుకుని క్రీస్తు దయ వల్ల మారాం. మనమేదో గొప్పవాళ్ళం, పవిత్రులమని కాదు. ఒకసారి ఆ మాట చూద్దాం, చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుంచి, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి. ఎలా తీర్చబడ్డామంట? ఆయన కృప వలన, యేసుక్రీస్తు వారి కృప వలన. కృప అంటే ఏంటి? అర్హత లేకపోయినా మనల్ని పాస్ చేసేది కృప. అంటే మనం అంటూ గొప్పవాళ్ళం కాదు, మనమేమి మంచి పనులు చేయటం వల్ల మనమేదో ఉత్తములని నీతిమంతులుగా రాలేదు. మనం యేసుక్రీస్తు వారి కృప వలన మాత్రమే నీతిమంతులుగా మారాం. ఇదే విషయాన్ని రోమేలుకి రాసిన పత్రికలో కూడా ఉంది, చూడండి. పౌలు గారు రాశారు, 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. ఇక్కడ కూడా అది చెప్పాడు. కేవలం ఆయన కృపచేతే మనం నీతిమంతులం అయ్యాం. ఇప్పుడు నీతిమంతులు అంటే అర్థమైందా? మనం మంచోళ్ళం కాకపోయినా, మనం ఎలాంటి వాళ్ళమైనా యేసుక్రీస్తు వారి వలన, ఆయన నమ్ముకోవటం వలన మనల్ని నీతిమంతుల లిస్టులోకి తీసుకొచ్చి పెట్టాడు. ఇలా నీతిమంతులుగా మారిన వారు పరలోకం వెళ్ళిపోతారా? అర్థమైందా? అర్థం కాలేదా? యేసుక్రీస్తు వారి దయ వలన నీతిమంతులుగా తీసుకొచ్చి పెట్టాడు. మనం ఏమీ చేయలేదు. ఇలా యేసుక్రీస్తు వారి దయ వలన నీతిమంతులుగా మారిన వారు పరలోకం వెళ్ళిపోతారా? వెళ్ళరు. ఇక్కడ నుంచి మనం చేయవలసింది ఉంది. ఇప్పుడు అర్థమవుతుందని చెప్పింది. నీతిమంతులుగా మారినంత మాత్రాన పరలోకం వెళ్ళరు. ఎందుకంటే నీతిమంతులుగా మారడానికి మనం ఏమీ చేయలేదు. ఇక్కడ నుంచి అసలు ఉంది. అది ఎవరిలో అయితే వస్తుందో వాళ్ళ పరలోకం వెళ్తారు. ఎవరింతగా వాళ్ళు ఏమి రావాలి? నీతిమంతులుగా మారిన తర్వాత భక్తి అనేది రావాలి. అప్పటి వరకు మనకు భక్తి లేదు. క్రీస్తులోకి వచ్చిన వరకు భక్తి అంటే ఏంటో తెలియదు. ఎప్పుడైతే మన పాపాలు క్షమించి నీతిమంతులుగా మార్చాడో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి? ఇప్పుడు భక్తులుగా మారాలి. పరలోకం ఎవరు వెళ్తారు? ఓన్లీ నీతిమంతులుగా ఉన్నంత మాత్రం పరలోకం వెళ్ళరు. భక్తి, ఆ మాటలు చూద్దాం బైబిల్లో. కీర్తన గ్రంథము 116వ అధ్యాయం 15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి, ఎవరి మరణం దేవునికి విలువైందంట? ఎవరైతే ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటారో ఆ భక్తులు చచ్చిపోతే ఆయనకి చాలా విలువైందంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళు పరలోకం వెళ్ళిపోతారు. అంటే పరలోకం వెళ్ళాలంటే ఒకడు భక్తితో చచ్చిపోవాలి. అదే కీర్తన గ్రంథం 16వ వచనం చూడండి. 16వ అధ్యాయం 3వ వచనం.
భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము. దేవుడికి బాగా ఇష్టలు ఎవరంట? భూమి మీద ఉన్న భక్తులే నాకు ఇష్టలు. అంటే దేవుడు ఉండే లోకానికి మనం వెళ్ళాలంటే ఫస్ట్ నీతిమంతులుగా మారాలి, తర్వాత ఏమైపోవాలి? భక్తులు అయిపోవాలి. అలా భక్తులుగా మారిన వారే ఎక్కడికి వెళ్తారు? అది ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు మనం చూసిన పాఠంలో? నీతిమంతుడే రక్షింపబడుట. అంటే నీతిమంతుడిగా మారినంత మాత్రాన నువ్వు పరలోకం వెళ్ళిపోతావు అనుకోకూడదు. ఇది ఈ సమాజం అంత్యకాలంలో ఉన్నాం మన, అంత్య దినములు. దెయ్యం ఎవరిని ఎప్పుడు ఎలా పట్టుకుంటుందో తెలీదు. అసలు మనుషుల్ని నమ్మకూడదు చెప్పేశారు కదా. మనుషుల విషయంలో అది నన్ను పట్టుకోవచ్చు, మిమ్మల్ని పట్టుకోవచ్చు. యేసు పక్కన ఉన్న యోధనే పట్టుకుంది, పేతురులోకి వెళ్ళిపోయింది. పేతురు ఎంత గొప్పవాడు! బోధకుడైన బోధకుల్లోకి వెళ్ళిపోతుంటుంది. ఎవరిని ఎలా ఎప్పుడు దేవుడి నుంచి దూరం చేస్తుందో అసలు ఊహించలేము, షాక్ వేస్తుంటుంది అది. ఈ పోటీ ప్రపంచంలో అసలు నీతిమంతులే తక్కువ. ఈ నీతిమంతులు కూడా దేవుడికి దూరం అయిపోయారు అనుకోండి, ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే నీతిమంతులుగా మారిన మనం భక్తి అనే దాంట్లోకి ప్రవేశించాలి. మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్. సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేస్తున్నాడు. వాళ్ళంతా పాపులు, భక్తిహీనులు, వాళ్ళనే చంపేయాలనుకున్నాడు. నీతిమంతుల కుటుంబం ఒకటి ఉంది. ఎవరు? లోతు కుటుంబం. దేవుడు ఇప్పుడు వాళ్ళని రక్షిస్తున్నాడు. ఆ ప్రదేశం నుంచి దూతల చేత లాక్కొచ్చేసాడు. అంటే మొత్తం మీద సేవ్ చేశాడు. ఇక్కడ నుంచి వాళ్ళు ఏం చేయాలి? చివరి వరకు ఆయన లాక్కెళ్ళడు. మొత్తం మీద అక్కడ నుంచి పక్కన పెట్టాడు. ఇక్కడ నుంచి ఏం చేయలేరు? వీళ్ళు పరిగెత్తాలి. భర్త పరిగెడుతున్నాడు, పిల్లలు పరిగెడుతున్నారు, ఒక ఆవిడ ఆగిపోయింది. ఎవరు? లోతు భార్య. ఇప్పుడు ఈవిడ నీతిమంతురాలే, దేవుడి దృష్టిలో ఈవిడ రక్షింపబడింది, సేవ్ అయింది. మిగతా వాళ్ళు అంతా ఎవరు? భక్తిహీనులు, పాపులు. వాళ్ళ దేవుడు ఏమీ కాపాడలేదు. వీళ్ళనైతే మాత్రం లాక్కొచ్చాడు. లాక్కొచ్చిన తర్వాత ఈవిడ బతుకుండాలంటే, రక్షింపబడాలంటే ఏం చేయాలి? మరలా ఈవిడ పరిగెత్తాలి. అక్కడి నుంచి ఆయన లాక్కెళ్ళడు. భర్త పరిగెత్తాడు, రక్షింపబడ్డాడు. పిల్లలు పరిగెత్తారు, రక్షింపబడ్డారు. ఈవిడేం చేసింది? వెనక్కి తిరిగింది, వాళ్ళతో పాటు చచ్చింది. ఇప్పుడు బయటికి లాక్కొచ్చిన ఈవిడే రక్షింపబడకపోతే ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు రక్షింపబడతారా? మీకు అర్థమైంది? ఇప్పుడు ఇదే చెప్తున్నాడు ఈయన కూడా. భక్తిహీనులు, పాపులు ఎలాగో పోతారు. నువ్వు ఎలాగూ దేవుడిలోకి వచ్చావు, నువ్వే రక్షింపబడకపోతే ఇంకెవరు రక్షిస్తారు? పరీక్షలు రాస్తున్నప్పుడు 35 మార్కులు రాటే పోస్తే పాస్ అవుతాయి. 10th క్లాస్లో స్లిప్లు అందిస్తుంటారు లాస్ట్లో. ఎవడో వచ్చి పాపం ఆ బిట్ పేపర్ స్లిప్ అందిస్తున్నాడు. అది రాసేసి 35 మార్కులు పాస్ అయ్యాడు. పాస్ అయినంత మాత్రం సరిపోద్దా? మొత్తం మీద ఫెయిల్డ్ అయితే వేస్ట్ అయిపోద్దని పాస్ చేయించాడు. ఇప్పుడు నుంచి ఈడు ఏం చేయాలి? ఈడు మరలా నెక్స్ట్ తరగతులకి, నెక్స్ట్ కాలేజీకి వెళ్ళి అప్డేట్ అవుతుండాలి. పాస్ అయినంత మాత్రాన మళ్ళీ నీ తీసుకెళ్ళి జాబ్లో జాయిన్ చేస్తారా? అంటే ఎవరైనా కొంతవరకు సహాయం చేస్తారు. అక్కడి నుంచి ఏం చేయాలి? నీ అంతటా నువ్వు ముందుకెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు వారు కూడా లోకంలో ఉన్న నిన్ను ఆయన రక్తం ద్వారా, ఆయన కృప ద్వారా నీతిమంతుడిగా లాక్కొచ్చాడు. నీ పాపాలన్నీ క్షమించి ఒడ్డుకి చేర్చాడు, లోతు భార్యలాగా. ఇక్కడి నుంచి నువ్వు పరలోకం వెళ్ళాలంటే, నువ్వు రక్షింపబడాలంటే ఏం చేయాలి? నీ చేతిలో, నా చేతిలో ఉంది ఇప్పుడు. అంటే భక్తి రావాలి ఇప్పుడు మనకి. నీతిమంతులుగా మారిన తర్వాత మనం ఎలా మారిపోవాలి? ఇప్పుడు భక్తులుగా మారిపోవాలి. అలా భక్తులుగా ఒక్కసారిగా మారిపోం. రోజు 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 ప్రాక్టీస్ చేయాలి. అలా భక్తుడుగా చచ్చిపోతేనే ఏమొస్తుంది? రక్షింపబడతాం, పరలోకం. ఆ భక్తిని ఏం చేయమంటున్నాడంటే రోజు ప్రాక్టీస్ చేయమంటున్నాడు. సాధకము అంటారు. చూద్దాం బైబిల్లో తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి ఏం చేయమంటున్నాడు? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు అంటే ఏంటి? ముసలమ్మ అన్నాడు కాబట్టి ముసలమ్మల కోసం అనుకోకండి. ఇది ముసలమ్మలు ఏం చేస్తారంటే పనికిరాని అన్నీ మాట్లాడుకుంటారు.
చెప్పకూడని అన్నీ చెప్పుకుంటారు. వేస్ట్. దానివల్ల ఎటువంటి ఉపయోగం? అలాగని వాళ్ళే చెప్పుకుంటారా? ఎక్కువ మంది చేసేది ఏంటి? అపవిత్రమైన వాళ్ళ కోసం, వీళ్ళ కోసం వేస్ట్ మాటలన్నీ ఉంటాయి, పనికిరాని మాటలన్నీ ఉంటాయి. అవన్నిటిని ఏమన్నాడంటే అపవిత్రము, అంటే దానివల్ల ఉపయోగం లేదు, మంచి జరగదు. ఆ మాటలు పవిత్రము కాదు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి నీతిమంతులుగా మారిన తర్వాత మనం ఈ విసర్జించాలి, వదిలేయాలి. వదులుతున్నావా? ఏది వదలాలో అది వదలం, ఏది వదలకూడదో విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం. సాధకం అంటే ప్రాక్టీస్. దేవభక్తి విషయంలో అంటే దేవునికి సంబంధించిన భక్తి విషయంలో నువ్వు సాధకం చేయాలంట, నీకు నీవే. అంటే మారి చచ్చుకొచ్చావు కదా, వచ్చిన తర్వాత భక్తుడిగా మారిపోవాలి, నేను ఇక భక్తుడిని అయిపోవాలి అని ఈ భక్తిని ఏం చేయమంటున్నాడు? సాధకం చేయమంటున్నాడు. రోజు సాధకం అంటే తెలుసు కదా, ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నాం అనుకోండి, రోజు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. రోజు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది? రానిది కూడా సులువైపోద్ది. ఒక పద్యం ఉంది, అనగననగ రాగమత్సేలిచనుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున్న పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ. అంటే అనగా అనగా రాగం అద్భుతంగా వచ్చేస్తుందంట. పాటలు పాడటం కొంతమందికి ఇబ్బంది ఉందనుకోండి, ఫస్ట్లో ఇబ్బంది, రెండోసారి ఇబ్బంది, మూడోసారి ఇబ్బంది. రోజు పాడుతున్నాను అనుకోండి, ఏమవుతుంది? ఆ రాగం కూడా వినసొంపుగా వస్తుంది. అలాగే వేపాకు తిన్నప్పుడు చేదుగా ఉంటుంది ఫస్ట్లో. రోజు 2 ఆకులు తింటున్నాడు అనుకోండి, కొన్ని రోజులకి ఏమవుతుందంట? చేదు అనిపించదు. తినగ తినగ వేము తీనుండు. అలాగే సాధనమున్న పనులు సమకూరు ధరలు, అంటే సాధన చేస్తూ ఉంటే ఏ పనైనా నీ వల్ల అయిపోద్ది. గిన్నిస్ బుక్ రికార్డు అందులో ఎక్కడానికి చాలామంది కొన్ని ప్రాక్టీస్ చేస్తుంటారు. అందరికంటే పెద్ద జుట్టు ఉంటే గిన్నిస్ బుక్ రికార్డులో వ్యక్తిదండ. ఆవిడ 15 మీటర్లు పెంచుకుంది. ఎంత మీటర్ అంటే తెలుసు కదా? 15 మీటర్ల జుట్టు పెంచాలంటే మామూలు విషయం? చిన్న చిన్న పిల్లకలతోటే చాలా ఇబ్బంది, గమను కదా. 15 మీటర్లు పెంచుకొని గిన్నిస్ బుక్లోకి ఎక్కిందంటే ఎంత సాధకం చేసి ఉంటుంది, ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటుంది. ఒకడు గోర్లు ఎక్కువ అందరికంటే పెద్దవి పెంచుకొని గిన్నిస్ బుక్లోకి ఎక్కుదాం అనుకున్నాడు. ఇక్కడ నుంచి అక్కడికి ఉంటాయి సుమారుగా 3 మీటర్లు, 2 మీటర్లు. అలా పెంచుకోవాలంటే ఎంత కష్టం. మధ్యలో ఎన్నిసార్లు ఇరిగిపోతుంటాయి, మన చిన్న చిన్నవి అప్పుడప్పుడు ఇరిగిపోతుంటాయి. అంటే గిన్నిస్ బుక్లోకి ఎక్కడం కోసం ప్రాక్టీస్ చేస్తుంటారు, సాధకం చేస్తుంటారు. అలాగే ఏదన్నా వంట అయినా స్టార్టింగ్లో రాకపోయినా చేసే కొద్దీ, అంటే ఏదైనా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ వల్ల అవుతుంది. ఇప్పుడు దేవుడు ఏం చేయమంటున్నాడు ఇక్కడ? మనం పరలోకం వెళ్ళాలంటే చర్చకొచ్చి నీతిమంతులుగా మారినంత మాత్రాన అవదు. ఇక్కడ నుంచి ఏం చేయాలి? భక్తుడిగా మారాలి. భక్తుడిగా మారాలంటే ఒక్కసారిగా భక్తులు అయిపోరు. ఏం చేయమంటున్నాడు ఇప్పుడు? దేవభక్తి విషయంలో నిన్ను నీవే సాధకం చేసుకో. భక్తులు ఎలా ఉంటారు, భక్తులు ఏం చేశారు, భక్తులు ఎలా బ్రతికారు, ఆ భక్తుడిగా నేను మారిపోవాలంటే రోజు నువ్వేం చేస్తూ ఉండాలి? ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, అభ్యాసం చేస్తూ ఉండాలి. మనం ఆ అభ్యాసం చేస్తున్నాం. ఎందుకే? భక్తుడిగా నేను మారిపోవాలని ప్రాక్టీస్ ఎవరైనా చేస్తున్నారా? ఎవరు చేయరు. ఏం ప్రాక్టీస్ చేస్తుంటాం మనం? బూతులు మాట్లాడామనుకోండి, అవి ప్రాక్టీస్ అయిపోతుంటాయి. మానలా పోతున్నానంటారు చూసారా? ఎందుకు మానలా పోయావు ఎంతకే? అది మాట్లాడి మాట్లాడి నీకు ప్రాక్టీస్ అయిపోయింది. అవ్వాల్సింది అవ్వలేదు. ఎంతకే? మందు తాగుతారు, తాగి నేను మానలా పోతున్నాను అంటారు. మానలా పోతున్నావు అంటే అర్థం ఏంటి? దానికి సాధకం చేసావు, అది బాగా ప్రాక్టీస్ చేసావు. గొడవలు ప్రాక్టీస్ అయిపోతే కొంతమందికి. అవ్వాల్సింది ఏంటి? ఇంతకీ భక్తి అభ్యాసం అవ్వాలి. భక్తి
భక్తి అనేది రావాలి. ఎప్పుడైతే భక్తి వచ్చిందో జీవితంలో నీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా నువ్వు భక్తిలోంచి పక్కకి వెళ్ళవు. అసలు దేవుణ్ణి విడిచిపెట్టవు. చిన్న చిన్న వాటికి దేవుడిని వదిలేస్తానంటే అర్థం ఏంటి? ప్రాక్టీస్ లేదు, నీకు భక్తి లేదు, నటించావు అంతే. మళ్ళీ చదువుతాం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనమను. ఎవరికి వాళ్ళే నేను భక్తుడిగా మారాలి, ఇప్పుడు భక్తి రావాలి నాకు. రోజు రోజు నువ్వు నేను మార్చుకోవాలి. టీ తాగకపోతే ఉండలేను అంటే సరే, అంటే అలవాటు అయిపోయింది. అది కొన్ని అలవాటు అయిపోతాయి. భక్తి అలవాటు అయిపోవాలంటే నేను చర్చికి వెళ్ళకపోతే ఉండలేను, నేను దేవుని కోసం మాట్లాడకపోతే ఉండలేను, నేను దేవుని కోసం పాడకపోతే ఉండలేను, నేను దేవుడి పనులు చేయకపోతే ఇది అనిపించాలి నీకు. అంటే ఇది చెయ్యకపోతే నేను ఉండలేను బాబు అంటారు సరే. అది ఏది అవి ఉండాలి ఇప్పుడు? భక్తి. కానీ మనుషులు ఏమేమి ప్రాక్టీస్ చేస్తున్నారు? చేయకూడనివి కొన్ని చూపిస్తాను చూడండి మీకు. 7వ అధ్యాయం హోషేయ గ్రంథం 1వ వచనం. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగుజేయి దలంచగా ఎఫ్రాయిము దోషమును సోమురోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసం చేయుదురు. ఏం చేస్తున్నారంటే ఎంతగా ప్రాక్టీస్? ఎలా మోసం చేయాలనేది ప్రాక్టీస్ చేస్తున్నారంట. దేవుడు ఏం చేయమన్నాడు? దైవభక్తి విషయంలో ప్రాక్టీస్ చేయమన్నాడు. మనుషులు ఏం చేస్తున్నారంటే అంతగా మోసం చేయటంలో ప్రాక్టీస్. చూడండి విచిత్రం. అదే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇజ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను. ఎఫ్రాయిమీలు వ్యభిచార క్రియలు అభ్యాసం చేసేదరు. వీళ్ళేం చేస్తున్నారంట? ప్రాక్టీస్. వ్యభిచార క్రియలు ప్రాక్టీస్ చేస్తున్నారంట. చూడండి, ఇందాక ఏం చేశారు వాళ్ళు? మోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగు వారిని వంచును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంట? అభ్యాసం అంటే సాధకం, ప్రాక్టీస్. ఏం చేస్తున్నారంటే ప్రాక్టీస్ ఇప్పుడు ఎలాగ అబద్ధాలు ఆడాలి, మోసం ఎలా చేయాలి, ఇందాక చూసాం. వ్యభిచార క్రియలు ఎలా చేయాలి, ఇప్పుడు అబద్ధాలు ఎలాగ ఆడాలి. దేవుడు చేయమన్నది ఏంటి? ఎంతకీ దేవుని విషయంలో భక్తి. మంచి మాటలు మాట్లాడాలి, మంచి విషయాలు చేయాలి, మంచి పనులు చేయాలి, దేవుడి కోసం ఏదన్నా చేయాలి. ఇందులో ప్రాక్టీస్ అవ్వాలి. కానీ చేయకూడని వాటిల్లో ప్రాక్టీస్ అవుతున్న జనాలు చిత్రం చూడండి. కీబోర్డు వాయించినప్పుడు కానీ నేను నేర్చుకున్నప్పుడు అది అంత సులువు కాదు. కీబోర్డు వాయించడం అంత సులువు కాదు, చాలామందికి తెలుసు. చాలామంది నా దగ్గరకు వచ్చి నేర్చుకుని సగంలో డ్రాప్ అయిపోతుంటారు. అంటే అది కొంచెం చదువు ఉండాలి, కొంచెం బ్రెయిన్ ఉండాలి. ఫ్యాడ్స్ అంటే ఈజీగా వస్తాయి. ఆ కీబోర్డు రావాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. తెల్లవారుజామునే లేచిపోయి సాధకం చేయాలి. అలాగే ఈ వాయిద్యాలు వాయించే వాళ్ళు కూడా ఎర్లీ మార్నింగ్ సాధకం చేస్తుంటారు. సాధకం చేసేవా అంటారు సరే. అంటే ముందు రాకపోయినా పదే 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 ఊతుంటే వాయిస్తుంటే అలవాటు అయిపోతుంటుంది. ఇలాంటివి మనుషులు చాలా చేస్తారు. సాధకం చేసి చాలా నేర్చుకుంటారు, రానియగాన్ని కూడా నేర్చుకుంటుంటారు. సాధకం చేస్తే ఏదైనా వస్తుంది. అలాగే ఇవి కొద్ది కాలం జీవనోపాధి కోసం చేసేవి. పరలోకం వెళ్ళాలంటే భక్తిని ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు సాధకం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే వస్తుందా? ఒక పౌలులాగా, ఒక దావీదులాగా, ఒక మోషేలాగా ఆ టైపు భక్తులుగా మారడం అవుతుందా? అవుతుందా? 100% అవుతుంది. ఎప్పుడు? సాధకం చేస్తే. మనం ఆదివారం వచ్చి ఆదివారమే ఈ వాతావరణంలో ఉంటాం. మిగతా రోజులు ఏమన్నా ఈ ఆదివారం నాకు ప్రార్థన ఇచ్చారు, మళ్ళా ఆదివారం నాకు ఎలాగెవరు, ఎందుకంటే మొన్న వారమే కదా ఇచ్చారు, ఓ 2-4 వారాల వరకు మనకేం రాదు అని ధీమాగా పడుకుంటున్నారా?
లేదా నాకు ఈ వారం ఇచ్చారు కదా, రేపు కూడా చేద్దాం, ఇస్తే ఇలా చేద్దాం, లేదా ఇంకా ఇలా మాట్లాడదాం. మీకు మీరు అనుకుంటూ ఉండాలి. బైబిల్ చదువుదాం. అలా చదువుతుంటే ఏమవుతుంది? ఇక్కడికి వచ్చిన తర్వాత ఈజీగా చదివేస్తారు. ప్రార్థన చేస్తుంటే ఏమవుతుంది? ఈజీగా చేసేస్తారు. మీరు వాక్యం మాట్లాడుకుంటుంటే ఏమవుతుంది? ఈజీగా మీరు మాట్లాడతారు. అంటే ఏదైనా ఈజీగా చేయాలంటే ఏం రావాలి? ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వస్తుంది. పోలీసులకి 5 కిలోమీటర్లు పరిగెత్తాలి ట్రైనింగ్కి, సెలెక్టింగ్కి. ట్రైనింగ్ కాదు, 5 కిలోమీటర్లు ఉన్నపానంగా పరిగెట్టమంటే ఎవరో పరిగెట్టలేరు. ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఆవేశం వచ్చేస్తుంది. వీక్ పర్సన్ అయితే కొలు తిరిగి పడిపోతాడు. అందుకే ముందే ఒక 6 నెలలు 3 నెలల ముందే చెప్తారు, పలానా టైంలో మీకు ఈ రన్నింగ్ టెస్ట్ ఉంటుందని. ఈ కుర్రోళ్ళంతా ఈ పోలీసులకి ఎస్ఐలకి ట్రై చేసే వాళ్ళంతా ఏం చేస్తుంటారు? ఉదయమే గ్రౌండ్కి వెళ్ళిపోయి పరిగెడుతుంటారు. ఒకేసారి 5 కిలోమీటర్లు పరిగెడితే అవుతుందా? 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు. ఆ తర్వాత 5 కిలోమీటర్లు, అది కూడా ఓ 10 నిమిషాలు 20 నిమిషాలు వెళ్తారు. కానీ అక్కడ వెళ్ళాల్సింది 5 నిమిషాలే. 5 కిలోమీటర్లు 5 నిమిషాల్లో వెళ్ళిపోవాలి. నిమిషానికి కిలోమీటర్ పరిగెత్తాలి. ఒక్కసారిగా అది జరగదు. కాబట్టి తెల్లవారుజామున మీరు బయటికి వెళ్తుంటే కనపడుతుంటారు షూ వేసుకుని, పాపం పరిగెడుతుంటారు. అలాగే 10 నిమిషాలకి వెళ్ళింది వాడు రెండో రోజు 8 నిమిషాలకి పరిగెట్టేస్తుంటాడు. తర్వాత 7 నిమిషాలు, తర్వాత అలాగా 5 నిమిషాలకు వచ్చేస్తాడు. ఒక 4 రోజుల పాటు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా పరిగెట్టేస్తాడు 5 నిమిషాల్లో. అలా వదిలిన వెంటనే 5 నిమిషాలు కంప్లీట్. ఎందుకు వచ్చింది ఈజీగా 5 నిమిషాల్లో? ఫస్ట్ అయితే ఎవడ పరిగెట్టలేడు. అంటే సడన్గా ఏది రాదు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. అలాగే పరలోకం వెళ్ళాలంటే మనం అంతా భక్తులుగా మారాలి. ఈ భక్తి ఒకేసారి రాదు. ఎలా వస్తుందంట? ప్రాక్టీస్. కానీ మనుషులు భక్తి ప్రాక్టీస్ చేయట్లేదు. ఇంతకీ ఏం చేస్తున్నారు? మోసాలు, వ్యభిచార క్రియలు, అబద్ధాలు. ఇంకా ఏమన్నాడు చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చింది. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనసులను మరులు కొలుపుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారు. దేంట్లో సాధకం చేస్తున్నారంట? డబ్బులు దోచుకుని సంపాదించుకోవటంలో ప్రాక్టీస్. డబ్బులు ఎలా సంపాదించాలి, ఎలా దోచుకోవాలి, లోభత్వంలో ప్రాక్టీస్. అంటే మనిషికి ఏది మేలో, ఏది చేస్తే పరలోకం వస్తుందో దైవభక్తి విషయంలో సాధకం. అలా సాధకం చేస్తేనే భక్తులు అవుతాం. అలా భక్తులుగా మారితేనే పరలోకం వెళ్తాం. మన టైటిల్ ఏంటి? నీతిమంతుడే రక్షింపబడుట. అంటే దేవునిలోకి వచ్చి, నిజమైన సంఘంలోకి వచ్చి, క్రీస్తు రక్తం ద్వారా క్షమించబడి మనమే పరలోకి వెళ్ళటం కష్టమైతే ఇంక ఇందులోకి రానివారి పరిస్థితి ఏంటి? ఈ మత శాఖల్లో సత్యవాక్యం తెలియని వారి పరిస్థితి ఏంటి? అసలు నమ్మని వారి పరిస్థితి ఏంటి అని చెప్తున్నాడు ఇక్కడ బాధపడుతూ. అసలు నీతిమంతులే రక్షింపబడటం ఏమైపోతుందంట? కష్టం. సంఘానికి వచ్చారు అననీయ సపీరా. నీతిమంతులుగా మారారా? మారలేదా? నీతిమంతులుగా మారి బాప్తిసం తీసుకుని సంఘానికి వచ్చారు. సంఘానికి రాని, దేవుని నమ్మని చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎలాగూ రక్షింపబడరు. రక్షింపబడే ఛాన్స్ ఎవరికి ఉంది? మహా అయితే ఈ సంఘానికి వచ్చిన వాళ్ళకి ఉంది. అందులో అననీయ సపీరాకు ఉంది. వాళ్ళు ఏం చేశారు? డబ్బు కోసం కక్కుర్తిపడి ప్రాణం కోల్పోయారు. రక్షింపబడ్డారా? శిక్షింపబడ్డారా? ఇప్పుడు ఏళ్ళే రక్షింపబడకపోతే ఇంకా రానోళ్ళ పరిస్థితి ఏంటి? అర్థమవుతుందా? ఇంకా అసలు ఛాన్సే లేదు. ఎంతో కొంత ఏలకే ఉంది. ఇస్కరియోతు యోధ యేసుతో తిరిగాడు. యేసుతో తిరిగిన వాడే రక్షింపబడకపోతే ఇంక యేసు దగ్గరికి రాలోనోళ్ళు ఇంకా అసలు ఊహల్లోనే. అది మీరు అర్థం చేసుకుంటే ఈరోజు ఎన్నో సంఘాలు ఉన్నాయి, ప్రపంచంలో ఎన్నో బోధలు ఉన్నాయి. అసలు దేవుడిని నమ్మని వారు ఎంతోమంది ఉన్నారు. అవన్నీ కాదని సత్యవాక్యంలోకి మనం వచ్చాం. ఇప్పుడు ఎంతో కొంత రక్షింపబడే ఛాన్స్ ఎవరికి ఉంది? కోట్ల మంది మనుషులలో మనకే ఉంది.
మనకంటే ఈ ఒక్క మన సంఘమే కాదు, ఎవరైతే యథార్థంగా దేవునికి వాక్యం కోసం మాత్రమే దేవుని కార్యక్రమాలు జరిగిస్తున్నారో వాళ్ళకే ఉంది. ఎంతమంది ఉంటారు అలాగా? చాలా తక్కువ మంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశిస్తారంటే ఎవరు? ఏ విశ్రాంతిలో? పరలోకంలో. పరలోకంలో ఎంతమంది ప్రవేశిస్తారు? ఎవరో కొందరు. ఎంతమందిలో? కోటాను కోట్ల మందిలో ఎవరో కొందరు. ఇంతగా కొందరు ఎవరు? నీతిమంతులుగా మారిన వారు, సత్యవాక్యాన్ని అనుసరిస్తున్నవారు. ఇప్పుడు ఏళ్ళే రక్షింపబడటానికి అవకాశం ఉంది ఈ కొందరికే. ఏళ్ళే రక్షింపబడటం కష్టమైపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత మనం అర్థం చేసుకోవాలి, మనం సంఘానికి వచ్చేసినంత మాత్రాన పరలోకి వెళ్ళిపోతాం అనుకుంటే పొరపాటు. అసలు మనమే వెళ్ళలేని పరిస్థితి. ఒకవేళ వెళ్ళే పరిస్థితి అంటే ఎవరికి ఉంది? మనకే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడికి వచ్చిన తర్వాత రకరకాల డిస్టర్బెన్స్లు జరుగుతాయి, రకరకాల పరిస్థితులు, గందరగోళాలు. ఇందాక పాట పాడారు కదా, ఎన్నెన్నో శ్రమలను అనుభవించి మనం. అలాగని వాళ్ళ చెడ్డోళ్ళు వీళ్ళ చెడ్డోళ్ళు అనుకోకూడదు, అందరం ఒకటే. కానీ దుష్టశక్తులను చూసారా, అది ఎవరిని ఎప్పుడు ఎలా పడుతుందో తెలీదు. గర్జించు సింహం వలె ఎవరిని మినుగుదునా, ఎవరిని వెనక్కి తీసుకెళ్ళిపోతున్నా, ఎవరిని లాక్కుపోతున్నా. మనుషులు మనం శత్రువులుగా చూడకూడదు. ఇంతకీ మనుషుల్లో కాదు ప్రాబ్లం, ఇది ఎవరిలో ఉంది ఇంతకీ. ఒకవేళ దెయ్యం అంటూ పడితే ఎవరిని పడుతుంది అనుకుంటున్నారు? మిగతా వాళ్ళు ఎవరో దానికి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఆల్రెడీ వాళ్ళు మింగేసింది, వాళ్ళతో ప్రాబ్లమే లేదు. ఇప్పుడు వైసీపీ ఉన్నారు కనుక ఆ క్యాండిడేట్లు ఉన్నారనుకోండి, వాళ్ళ ఎమ్మెల్యేతో ప్రాబ్లం లేదు. ఎవరితో ప్రాబ్లం? దానికి వ్యతిరేకంగా ఉన్నకూడదని కదా ప్రాబ్లం. ఈరోజు ప్రపంచంలో దెయ్యానికి ప్రాబ్లం అంటుంటే ఎవరు? మనం. ముఖ్యంగా క్రైస్తవులు కాదు, మనం. నిజమైన దేవుని సేవలో ఉన్న మనం. ఇప్పుడు పట్టుకోవాలన్నా, డిస్టర్బ్ చేయాలన్నా ఇప్పుడు ఎవరిని పట్టుకుంటుంది అది? అంతేనా? మనం ఏమనుకుంటాం, మొన్న సంవత్సరం కంటే ఈ సంవత్సరం అదరగొడదాం, ఉదరగొడదాం, చితకూడదాం అనుకుంటుంది. అదేం చేస్తుంది? ఏళ్ళనే పడదాం అనుకుంటుంది అది. అవునా? దడదల్లాడించేస్తుంటుంది. ఇది ఏమంటుంది దాన్ని? మిషన్లు వేస్తారు చూసారా, మిక్సీ చేసేస్తుంటుంది. ఇదంతా ఎంత గందరగోళం వచ్చినా నువ్వు నిలబడి తట్టుకోవాలి. అలా తట్టుకుంటేనే నువ్వు భక్తుడు అవుతావు. అలా తట్టుకోవాలని ఏం చేయాలి? ఇదే చెప్తున్నాడు, ప్రాక్టీస్. సంఘానికే హింస కలిగింది అపోస్తుల కార్యాలు, మీకు తెలుసు కదా. మొత్తం ఆడవాళ్ళని ఇంట్లోంచి తీసుకొచ్చేసి పౌలు గారు చంపించేస్తున్నాడు. స్టెఫనని ఇందాక పాట చూశారు కదా, రాళ్లతో కొట్టి, జనాల మధ్యనే రాళ్లతో కొట్టి చంపించేశాడు. ఇంత జరిగిన తర్వాత సంఘంలో ఎవరైనా ఉంటారా? కానీ వాళ్ళు ఏం చేశారు? అయినా ఓర్చుకుని సహించి వేరే చోటకి వెళ్ళి మరలా. అంటే సమస్యలు రాకుండా ఉండవు, అది ఎవరి వల్ల అయినా ఎలాగైనా వస్తాయి. వచ్చిన తర్వాత ఏదైనా సరే నేను దేవుడి మీద నిలబడతాను, దేవుడు నాకు ఇంపార్టెంట్, ఏదైనా పర్లేదు అనుకుంటారు చూసారా. వాళ్ళలో భక్తి వచ్చేసింది అనమాట. వాళ్ళలో ఏమొచ్చేసింది? భక్తి వచ్చేసింది. అలాంటి భక్తితో నిలబడితే, చివరి వరకు చచ్చే వరకు నిలబడితే, అప్పుడు ఎవరో కొందరు ప్రవేశిస్తానని చూసారా. ఆ కొందరిలో ఎవరుంటారు? నువ్వు నేను ఉంటాం. అలా కాకుండా ఏదో జరిగిందని, ఏదో గందరగోళం అయింది, మొత్తం గజిబిజి గందరగోళం అయిపోయి డిస్టర్బ్ అయిపోయి అనుకో, దేవుడు లేడు, ఏమి లేదు, అంత వేస్ట్ అని అనుకున్నావు అనుకో, నీకు ప్రాక్టీస్ లేదన్నమాట. జస్ట్ ఆయన రక్తంలో కడగబడి వచ్చే ఒడ్డుకంతే. నీకంటూ ఇండివిజువల్గా ఏమీ భక్తి లేదు. అలా రావాలంటే ప్రాక్టీస్ చేసి చివరికి ఒక మాట చూసి ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. పౌలు గారు ఏ అభ్యాసం చేస్తున్నారంటే ప్రాక్టీస్, మనుషుల ఎడల ఎప్పుడు నేను నిర్దోషిగా కనబడాలి. అలా కనబడాలని ఎవరో చెప్తే కాదు, మళ్ళా ముందు నా మనస్సాక్షి చెప్పాలి. ఏమని?
నేను ఏ తప్పు చేయలేదు, నేనేమీ మోసం చేయలేదు, నేను పెర్ఫెక్ట్గానే ఉన్నాను అని ఎవరు కనిపించాలంటే ఇప్పుడు ఇంతకీ పౌలు గారు మనసు కనిపించాలంట. ఇప్పుడు ముందు మనం ఎలాంటి వాళ్ళు ఎవరికి తెలుస్తుంది? ఇంతకుముందు మనసు చెప్పే మంచి సాక్ష్యం అని. ముందు మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా, మనం చేసింది కరెక్టా రాంగా రైటా న్యాయమా అన్యాయం, ఇది ఎవరికి తెలుస్తుంది? మనకు తెలుస్తుంది. దేవుడికి తెలుసు ఫస్ట్, తర్వాత మనకే తెలుసు. ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా నీ మనసు నీకేం చెప్పాలి? నువ్వు కరెక్టే అని నీ మనసు అర్పించదనుకో, నువ్వు పెద్ద ఫీల్ అవ్వని అవసరం లేదు ఎవరేమన్నా. అర్థమవుతుందా? నీ మనసే నీకు చెప్తుంది అనుకో, నువ్వు నటిస్తున్నావు, నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ కాదు అంటుందనుకో, ఎవడో చెప్పకపోయినా పర్లేదు, ఇంకా నీకు అర్థమైపోయింది కదా నువ్వు తేడా అని. ఇప్పుడు పౌలు గారు ఏం ప్రాక్టీస్ చేస్తున్నాడంట? అందరి ఎడలా నిర్దోషంగా ఉండాలి. ఎవడో ఒకవేళ తెలియక తప్పన్నా నా మనసు మాత్రం నా మీద సాక్ష్యం చెప్పాలి, నువ్వు కరెక్టే చేస్తావు పౌలు, నువ్వేం ఫీల్ అవ్వకు అని. అది ప్రాక్టీస్ చేస్తున్నాడంట. అది సులువా కష్టమా? అసలు ఎవరి చేత ఇతను మంచి చెడ్డోడ్రా అనిపించుకోవటం సులువా కష్టమా? అది యేసుక్రీస్తు చేసిన పని. నాలో పాపం ఉందని ఎవరు నిరూపిస్తారు? అదే ప్రాక్టీస్ ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? పౌలు గారు చేస్తారంట. యేసుక్రీస్తు మంచిగా ఉన్నా కూడా నిందలేశారు. అది ఎవడో అంటే అవసరం, యేసుక్రీస్తు మనసు చెప్తుంది ఆయనకి ఏమని, నేను పర్ఫెక్ట్ అని. పౌలు గారు కూడా ఏం చేయాలి ఇప్పుడు? అదే ప్రాక్టీస్ చేస్తున్నట్టు. అది భక్తి అంటే. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఎవడు నిన్నేమన్నా పక్కన పెట్టేది, ముందు నీ మనస్సు నీకు చెప్తుంది కదా నువ్వేం చేస్తున్నావు, మంచి చేస్తున్నావా చెడ్డ చేస్తున్నావా, న్యాయం చేస్తున్నావా అన్యాయం చేస్తున్నావా, మోసం చేస్తున్నావా అబద్ధం ఆడుతున్నావా మంచి చేస్తున్నావా, ముందు ఎవరు చెప్పేస్తారు మనకి కదా. అది ఇంపార్టెంట్. అది ప్రాక్టీస్ చేయండి. అది ప్రాక్టీస్ చేయాలంటే మీరు మోసం చేయకుండా ఉండాలి, మీరు దోషాలు చేయకుండా ఉండాలి. ఎవరు మిమ్మల్ని దోషి అన్న నో ప్రాబ్లం. కొంతమంది గిట్టకంటారు, కొంతమంది అర్థం కాకంటారు, కొంతమంది ఏవేవో చెప్పుడు మాటలు వింటారు. జరిగింది ఒకటే, జరిగేది ఒకటే, చూసేది ఒకటే అని ఉంటాయి కదా, అన్నీ వేరే విషయం. నీ మనసు ముందు నీకు చెప్తుంది ఏమని, నువ్వు కరెక్ట్గానే ఉన్నావు, నువ్వు చేసింది కరెక్టే, నువ్వు చేసింది మంచిదే, నువ్వు ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి మోసం చేయలేదు. ఇది నీకు చెప్పినంత వరకు నువ్వు భక్తుడివే. నీ మనసు చెప్పాలి ఫస్ట్. లేదా నిన్ను నువ్వే సమర్థించేసుకుని అనుకుంటే నిన్ను నువ్వే మోసం చేసుకున్నట్టు. పౌలు గారి ప్రాక్టీస్ మళ్ళీ చదువుతాను చూడండి. అది ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ, 2 చోట్ల అంటున్నాడు, దేవుని ఎడల మనుషుల ఎడల. దేవుడి ఎడల కూడా నువ్వు నిర్దోషిగా నీ మనసు చెప్పాలి, నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు దేవుడు నిన్ను పరలోకం ఇస్తాడు అని దేవుడు చెప్పాలంటే దేవుడు కనపడ్డ కదా, నీ మనసే చెప్పేస్తుంది ఎస్ దేవుడి దృష్టిలో నువ్వు భక్తుడివే. మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు. అది భక్తి రావాలంటే ఇది చేయాలని ఫస్ట్. ఎవరు గొడవ మీకు అనవసరం. దేవుడి దృష్టిలో నువ్వు మంచోడుగా ఉండాలి. నెక్స్ట్ మనుషుల దృష్టిలో నువ్వు ఎవరికి మోసం చేయకుండా ఉండాలి. ఇది 2 నీ మనసు చెప్పాలి. ఎస్ నువ్వు దేవుడి దృష్టిలో నీ బాగున్నావు, మనుషుల విషయంలో నువ్వేమీ తేడాగా లేవు. ఇది చెబితే పరలోకం నీకంటే ఇంకెవరు వెళ్ళరు. ఇది ఏం చేస్తానంటే పౌలు గారు అభ్యాసం చేస్తున్నారు. ఇలా చేస్తేనే నీతిమంతుడిగా ఉన్న నువ్వు పరలోకం వెళ్ళడానికి నీకు అవకాశం ఉంది. మిగతా వాళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి లేదు. వాళ్ళు అసలు నీతిమంతులుగానే మారలేదు, దేవుడి దగ్గరికే రాలేదు. ఇంకా ప్రాక్టీస్ ఎక్కడ ఉంటుంది, భక్తి ఎక్కడ వస్తుంది? ఆ ఛాన్స్ మనకుంది. ఉన్న మనమే అది పోగొట్టుకుంటే ఇంక బయట వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అర్థమవుతుందా పాఠం? ఏం పాఠం మంది? నీతిమంతుడే రక్షింపబడుట కష్టమా? నీతిమంతుడే అంటే దేవునిలోకి వచ్చి క్రీస్తు రక్తం ద్వారా కరగబడి సత్యవాక్యంలోకి వచ్చి నువ్వే భక్తుడిగా మారి పరలోకం వెళ్ళటం కష్టమైతే అసలు నీతిమంతుడిగా మారనవాడి పరిస్థితి ఏంటి, భక్తి లేనోడి పరిస్థితి ఏంటి అని ఈ గ్రంథకర్త రాస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. మనల్ని అందరినీ హెచ్చరిస్తున్నాడు. పరిస్థితులు బాగోలేదు, చివరి రోజుల్లోకి వచ్చాం. ఎవరు ఎప్పుడు ఎలా పోతారో తెలీదు. ఎంత సత్యంలోకి ఎడ్జ్లోకి వచ్చేసిన మనం ఈ గొప్ప అదృష్టాన్ని పోగొట్టుకోకూడదు. పోగొట్టడానికి దెయ్యం ఏం చేస్తుంటుంది? ఎనీ టైం ఏదో ప్రయోగం చేస్తూనే అవన్నిటిని ఎదుర్కొని నిలబడాలి. ఇందాక చెప్పాను కదా,
మనుషుల్ని శత్రువులుగా చూడకూడదు. మనుషుల్ని మనం పగల పెంచుకోకూడదు. మనుషులు కాదు మన టార్గెట్. ఎవరు? అపవాది. అది డిస్టర్బ్ చేస్తుంటుంది. అది ఎవరిని ఎలా పడుతుందో కనిపెట్టాలి. ఆ కనిపెట్టే ప్రాసెస్లో మనం దెబ్బలు తినొచ్చు, మనం తిట్లు తినొచ్చు, ఏదైనా జరగవచ్చు. లేదా మనమే మోసపోవచ్చు. మనమే మోసపోతూ నేను నిజమే అని అనుకోవచ్చు. అర్థమవుతుందని నేను చెప్పింది? నేను మోసపోయి నేను చేసిందే నిజం అనుకుంటూ, నేను చేసిందే మంచిది అనుకుంటూ నేను తప్పు చేయొచ్చు. ఎలాగైనా అది ఏం చేస్తుంటుంది? గజిబిజి గందరగోళం సృష్టించి నిన్ను ఎలాగైనా, దాని కాన్సెప్ట్ ఏంటంతగా? దేవునిలోంచి పక్కకు లాగాలి. నువ్వు రక్షింపబడటం జరగకూడదు. ఇది అది చేసే పని. అందుకే ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఎప్పటికప్పుడు తమను తాము పరీక్షించుకుంటూ ఉండాలి. మనం చేసిందే రైట్ అనుకోకుండా ఏది వాస్తవం, ఏది నిజం, మనస్ఫూర్తిగా మన మనసు మనకేం చెప్తుంది, ఇవన్నీ ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు నీ మనసు నీకు మంచి చెప్పిందనుకో, నువ్వు ఎవరికే భయపడిన అవసరం లేదు, ఎవరిని నువ్వు బ్రతిమలాడిన అవసరం లేదు, ఏం చేయని అవసరం లేదు. నీ మనసు చెప్పాలి. దేవుడి దృష్టిలో నీ మనసు దృష్టిలో మంచి సాక్ష్యం రావాలి. ఇలా వస్తే ఆ భక్తిని ప్రాక్టీస్ చేస్తే మనం రక్షింపబడతాం. లేదంటే అన్నీ తెలిసి ఒక అననీయ సపీరలాగా, లోతు భార్యలాగా, లేదా ఇస్కరియోతు యోధాలాగా చివరి వరకు వచ్చి రక్షింపబడే ఛాన్స్ ఉన్న మనమే రక్షణ కోల్పోతే పాపులు, దుష్టులు, భక్తిహీనులు ఇంకా ఆలయమైపోతారు చెప్పండి. అందుకే పరలోకి వెళ్ళటం అంత ఈజీ అయితే మాత్రం కాదు. మనం చెప్పుకునే అంత ఈజీ అయితే మాత్రం కాదు. ఎవరో కొందరు ప్రవేశిస్తారు. ఆ ప్రవేశించే అవకాశం నీకుంటే నువ్వే కోల్పోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి శ్రద్ధగా విన్న మీ అందరూ ఆలోచించండి, అర్థం చేసుకోండి. చివరి వరకు వచ్చి రక్షణని పోగొట్టుకోకండి.